ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఈ వారం అంతట్లో ప్రభా నీ కుమారుని యొక్క మరణమును, ఆయన పునరుద్ధానమును ప్రభా మీ జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభా సంఘముగా, కుటుంబాలుగా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని, పాటల ద్వారా ప్రభా నేను మహింపరచుటకును, వాక్యం చేత ప్రభా మేము బలపరచబడ్డకును, యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలను సమీపించుటకు దేవా మీరు మా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు తిరిగి లేచినటువంటి ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. గీతం జయ జయ గీతం చీకటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పరులిడెను, అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు, అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రచురించెను
ప్రచురించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రచురించుడి. గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. మరి మా ప్రయాణాన్ని బట్టి మరి ఆయా స్పీకర్స్ మన మధ్యలోకి వస్తున్నారు. మే 1st సండే జోసఫ్ కరుణ వస్తాడు 2 పూటలు, తర్వాత సిరాజ్ అన్న వస్తాడు, ఆ తర్వాత గిడియన్ విజయ్ కుమార్ గారని భీమ్లీ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఆయన వస్తాడు, తర్వాత రాజేష్ కమల్ అని తను వస్తాడు, తర్వాత జోసఫ్ కుమార్ ఆ రోజు టీడబ్ల్యూఆర్ మినిస్ట్రీ కూడా తను ప్రజెంట్ చేస్తాడు. ఆ తర్వాత 2వ వారము ఇంకా నేను సడన్గా చిన్న చేంజ్ వచ్చింది కాబట్టి ఆ రోజు రాజేష్ కానీ లేదంటే డానియల్ సూర్య కానీ వస్తారు. తర్వాత 3వ ఆదివారం జెన్నీ క్రిస్టఫర్ వస్తారు. ఆ రోజు మనం ఐఎం లవ్ ఆఫరింగ్ కూడా తీస్తాం కనుక దాని కొరకు కూడా మీరు సిద్ధపడండి. అలానే 22వ తారీఖు పాస్టర్ అభిషేక్ హైదరాబాద్ నుండి వస్తాడు కనుక మరి వీరందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మరి వారి ప్రయాణాల కోసం, మా ప్రయాణాల కోసం, అదే రీతిగా మను గ్రాడ్యుయేషన్ కోసం కూడా ప్రార్థన చేయండి. లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు, అలానే అదే అధ్యాయంలో 26 నుండి 29 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయం చెప్పండి రీతిగా మన మధ్యలో ఉన్న లక్ష్మణరావు బ్రదర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మనం దాంట్లో ఏకీభవిద్దాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 14 నుండి 16 వరకు చదువుకున్నాం, అలాగే 26 నుండి 29 వరకు చదువుకున్నాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. 26 నుంచి తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందరూ కలిపి చదువుకుందామండి. యేసు నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంట్లో దీవించింది. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, నీ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి హ్యాపీ ఈస్టర్. మరి ప్రభు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో సర్వసాధారణంగా గుడ్ ఫ్రైడే అప్పుడు ప్రభువు సిలువలో పలికినటువంటి మాటలు మనము ధ్యానం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యేసు ప్రభువారు ఏం మాట్లాడారు సిలువలో అనేటువంటిది. ఈరోజు యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఏం మాట్లాడాడు అనేటువంటిది మనం గమనిద్దాం. నిజానికి ఇండివిజువల్స్లో దేవుడు ఆయన అంతకుముందు
ఆయన మరణానికి ముందు జనసమూహాలతో ఆయన మాట్లాడినట్లు పునరుద్ధరణ తర్వాత 40 దినాలు వారికి కనపడుతూ వస్తున్నప్పటికీ కూడా ఆయన జనసమూహాలతో మాట్లాడలేదు. కేవలం ప్రత్యేకంగా ఇండివిజువల్స్తోనే ఆయన మాట్లాడాడు. దానికి ఒక కారణం ఏంటంటే ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి అనేటువంటిది మనం ఇండివిజువల్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేసేది. యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఈ లోకంలో మనం కొనసాగుతున్నప్పుడు ఇండివిజువల్గా ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక మరి ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన ఇండివిజువల్గా ప్రాముఖ్యంగా 3 ఇండివిజువల్స్తో ప్రభు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ 3 విషయాలు మనం ధ్యానం చేసి ఈరోజు మనం ముగించుకుందాం. ఇది గొల్గొతా కొండ. ఆ కొండ మీద యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడిన తర్వాత ఇది యేసు ప్రభు యొక్క తెరవబడినటువంటి సమాధి. యేసు ప్రభువారు అరువు ఇవ్వబడినటువంటి సమాధిలో ఆయన శరీరం పెట్టబడింది. కారణం ఏంటంటే ఆయన ఎక్కువ కాలం ఉండదలుచుకోలేదు. కాబట్టి ఆయన సొంత సమాధి కాకుండా అరువు తీసుకున్నటువంటి సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. దీన్ని గార్డెన్ టూంబ్ అంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇదే యేసు ప్రభువారి యొక్క తెరవబడిన సమాధి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ డిస్క్రిప్షన్తో సరిపోద్ది. ఆ యొక్క టూంబ్లో మీరు లోపలికి వెళ్ళినప్పుడు కుడి పక్కన ఆ శరీరాన్ని సిద్ధపరుస్తారు, తర్వాత ఆ శరీరాన్ని అక్కడ పెడతారు. ఎడం పక్కనేమో ఆ బంధువులు స్నేహితులు వాళ్ళు కూర్చుంటారు. సో యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా అదే డిస్క్రిప్షన్ మనం గమనిస్తూ ఉంటాం. ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లపు నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి. సో సమాధి లోపలికి వెళ్ళంగానే ఆ కుడిపక్క స్థలములో ఆ యొక్క దేవదూత కనబడటం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఇది యేసు ప్రభువారి యొక్క తెరవబడినటువంటి సమాధి యొక్క డిస్క్రిప్షన్ కూడా సరిపోతుంది గనక ఇది యేసు ప్రభు యొక్క సమాధి. ఇది చరిత్రలో నిర్ధారించబడినటువంటి సత్యం. అంటే యేసు ప్రభు యొక్క చరిత్ర అదేదో ఇతిహాసంలో చెప్పబడిన మాట కాదు, ఇది చరిత్రలో నిర్ధారించబడినటువంటి సత్యం అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఆయన శిలువ మీద మరణించడం కానీ ఆ తర్వాత ఆయన తిరిగి లేచి ఆ యొక్క ఖాళీ సమాధి ఏదైతే ఉందో అది కూడా ప్రభు యొక్క జీవితానికి సాక్షార్థంగా నిలబడుతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. పునరుద్ధానం గురించి మనము ఆలోచించేటప్పుడు ప్రభు యొక్క సిలువ అనేటువంటిది ఇట్ ఈస్ సెంట్రల్ టు క్రిస్టియన్ ఫెయిత్. ఆ మాటకు వస్తే ఈ వారం అంతా కూడా మనం ప్రభు యొక్క సిలువను గురించి మనము ధ్యానం చేయటం జరిగింది. కారణం ఏంటంటే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రము ప్రభు యొక్క సిలువ అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే సిలువ అనేటువంటిది అది మంచి వార్త దేని బట్టి అయిందంటే ఖాళీ సమాధిని బట్టి అయ్యింది. అంటే ఒక రకంగా సిలువ మీద జరిగినటువంటి ప్రభు యొక్క ఆ యొక్క అర్పణ ఏదైతే ఉందో దానికి నిజమైనటువంటి నిర్వచనం కానీ దానికి వన్నె తెచ్చినటువంటి అంశము ఏదైనా ఉందా అంటే అది ఖాళీ సమాధి. కాబట్టి వితౌట్ రిజరెక్షన్ క్రాస్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ప్రభు యొక్క పునరుద్ధానం గనక లేకపోతే ఆ సిలువకు విలువ లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సిలువ అనేటువంటిది శుభముగా చెప్పబట్టాను కానీ సిలువ అనేటువంటిది దాని యొక్క గొప్పతనం అనేటువంటిది దేని బట్టి వచ్చిందంటే ఖాళీ సమాధిని బట్టి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానం అనేటువంటిది సిలువలో ఉన్నటువంటి అవమానాన్ని లేదంటే సిలువలో ఏదైతే ఓటమి ఉందో ఆ ఓటమిని గెలుపుగా మార్చినటువంటి అంశము ఏదైనా ఉందా అంటే అది ప్రభు యొక్క పునరుద్ధానం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి ఏ సిలువైతే మనుషులు శిక్షించబడటానికి భయంకరమైనటువంటి క్రిమినల్స్ దాని మీద శిక్షణ పొందటానికి ఒక సింబల్గా ఉన్నటువంటి ఆ అంశము ఏదైతే ఉందో
ఈ రోజున అదే సిలువ మనకి విజయానికి అది సింబల్గా ఉంది. మరణము ఓడిపోయింది అనేటువంటి వాస్తవము తెలియచేసేటువంటి ఒక గుర్తుగా, ఒక సింబల్గా సిలువ, ఆ యొక్క సిలువ ఉండటానికి కారణం ఏంటంటే ప్రభు యొక్క పునరుద్ధానం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఇటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క పునరుద్ధానం అనేటువంటిది మన జీవితాలను ఏ రకంగా సంధించగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటకు వస్తే ఈ వారం అంతట్లో కూడా ప్రభు యొక్క సిలువ మన జీవితాలకి ఎట్లా అప్లై అవుద్ది అనేటువంటి విషయాన్ని, మరి ప్రభు యొక్క శిష్యులుగా మనము ఏ రకంగా ఆయన సిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలనేటువంటి విషయాలు, చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పునరుద్ధానం అనేటువంటిది మన జీవితాల్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఆ పునరుద్ధానం అనేటువంటిది మన జీవితాల్ని ఎట్లాగా ప్రభావవంతంగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని ముగ్గురు వ్యక్తుల యొక్క జీవితంలో నుండి ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేకంగా యేసుప్రభువారు శ్రద్ధ తీసుకొని వారి ముగ్గురితో మాట్లాడినటువంటి ఆ 3 సందర్భాలను బట్టి కూడా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో పునరుద్ధానం యొక్క ఆవశ్యకతను మన జీవితానికి ఎట్లాగా అన్వయించుకోవచ్చో మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో మొట్టమొదటి గనక చూస్తే గనక మొట్టమొదటి వ్యక్తి మగ్దలైనే మరియా. ఆవిడ ప్రభు యొక్క పునరుద్ధానము చేత ఆవిడ కంఫర్ట్ చేయబడింది, ఆదరణ పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. రెండో వ్యక్తి ఎవరంటే తోమా. అది అపనమ్మకస్తున్నటువంటి తోమా తన యొక్క నమ్మకం అనేటువంటి బలపట్టానికి పునరుద్ధానటువంటి ప్రభు ఎట్లా పనిచేశాడు అనేటువంటిది మనం చూస్తాం. మూడోది పేతురు యొక్క జీవితంలో మరి ఒక గమనము, ఒక ఉద్దేశము లేకుండా చివరికి తిరిగి తన వృత్తి అయినటువంటి చేపలు పట్టడానికి వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు అటువంటి పేతుర్ని ప్రభు సంధించి ఏ రకంగా మళ్ళా తన జీవితానికి ఒక ఉద్దేశాన్ని, ఒక పర్పస్ని కలగజేశాడు అనేటువంటిది ఈ 3 విషయాలు ఉదయకాల సమయంలో చాలా బ్రీఫ్గా మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో మొట్టమొదటి కనుక గమనిస్తే యేసుప్రభువు వారు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే మగ్దలేనే మరియా అనేటువంటి ఒక స్త్రీతో ప్రభువు మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనం గనక గమనిస్తే 15వ వచనంలో యేసుప్రభువు వారు ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నిజానికి ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన తన వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఆయన వారికి ఒక వీల్ని కలగజేశాడు, ఒక అడ్డుతెర అంటే దానితో అడ్డుతెర ఉందని కదా అని అర్థం. అంటే ఆయనను వాళ్ళు గుర్తుపట్టకుండా అటువంటి పరిస్థితిలో ప్రభు వారితో మాట్లాడి తర్వాత ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవటం ద్వారా ఆ విషయాన్ని ప్రభువు ఆయన రూఢిపరచడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తాం. అందుకనే ఇక్కడ ముందు వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ తర్వాత వాళ్ళు గుర్తుపట్టం అనేటువంటిది ఈ పునరుద్ధానమైనటువంటి ప్రభువు ఆయన దర్శించినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాలు మనం చూద్దాం. సరే, ఈ యొక్క మగ్దలేనే మరియా ఎవరు అనేటువంటిది గనక చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయం ప్రకారం యేసుప్రభువు వారు ఆ యొక్క మగ్దలేనే మరియా అనేటువంటి స్త్రీ నుండి 7 దయ్యాల్ని ఆయన వెళ్ళగొట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. సో యేసుప్రభువు వారితో ఆవిడ ఎప్పుడు రక్షించబడిందంటే ఆ యొక్క దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత, ఆ తర్వాత మగ్దలేనే మరియా యాక్చువల్గా చాలా యాక్టివ్గా ప్రభు యొక్క మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేయటం అనేటువంటిది మనం చూస్తాం. ఆ మాటకొస్తే సిలువ దగ్గర చివరిగా ఉన్నటువంటి వ్యక్తి, సమాధి దగ్గర ఆదివారం నాడు మొదటగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మగ్దలేనే మరియా. జాగ్రత్త వినండి, మనకి ప్రివిలేజెస్ కావాలి కానీ మనకి రెస్పాన్సిబిలిటీ అక్కర్లేదు. చాలాసార్లు మనకేం కావాలి? బాధ్యతలు కావాలి, కానీ బాధ్యత ఉండదు. ఏమ్మా, క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ లేకపోతే, బాధ్యత లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ వస్తాయి?
నా మాట మీకు అర్థమవుతుందా? సిలువ దగ్గర చివరిసారి ఉందామా అంటే చివరి వరకు కూడా అక్కడ కనిపెట్టింది ఆవిడ. సమాధి దగ్గరికి మొత్తం ఫస్ట్ వచ్చిందామా అంటే ఏం చూపిస్తా ఉంది అక్కడ మీకు? ఆవిడికి ప్రభుతో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం, ఎంతగా ప్రభువుని ఆవిడ ప్రేమించింది. ప్రేమ అనేటువంటిది మాటలో వ్యక్తపరిచేది కాదమ్మా. మాటలో వ్యక్తపరిచే ప్రేమ దొంగ ప్రేమ. అర్థమవుతుంది? ఎవడన్నా మీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అన్నాడు అనుకో, ఆడు దొంగోడనండి పట్టుకొని. ఎందుకంటే మాటలు చెప్తుంటే ఆడు మాయగాడాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ప్రేమ అనేటువంటిది మాటల్లో వ్యక్తపరిచేది కాదు, ప్రేమ అనేటువంటిది క్రియల్లో చూపించేది. మాటలో చెప్పే దొంగ ప్రేమలు మనకు అక్కర్లేదు. ఏం కావాలి? క్రియల్లో చూపించే ప్రేమ. మరి యేసుప్రభువు వారు మొట్టమొదటి ఆధిక్యత ఆవిడకి ఎందుకు ఇచ్చాడు? ఏమా శిష్యులకు లేని ఆధిక్యత ఉన్నారు కదా, ఆల్రెడీ మినిస్ట్రీలో యాక్టివ్గా ఉంటున్నటువంటి శిష్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళ వరకే లేనటువంటి ఆధిక్యత ముందు ప్రభు ఒక ఊరు పేరైనటువంటి ఒక దయ్యాలు వెళ్ళగొట్టినటువంటి ఒక స్త్రీకి ఎందుకు ప్రభు అంత ఆధిక్యత ఇచ్చాడు? దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఆధిక్యత అనేటువంటిది మన యాక్టివిటీని బట్టి రాదు, ఆధిక్యత అనేటువంటిది మన బాధ్యతను బట్టి వస్తుంది. సో అక్కడ సిలువ దగ్గర ఆవిడ చివరి వరకు ఉండి మిగతా వాళ్ళందరూ భయపడి పారిపోయారు, ప్రాణాలకు దర్శిపోయారు. సో ఆమె సిలువ దగ్గర ఆమె అప్పటి వరకు ఉందంటే అర్థం ఏంటి? మరణానికి ఆమె భయపడలేదు. అలానే ప్రభు యొక్క సమాధి దగ్గర పెందలగాడే వచ్చేసింది, ఫస్ట్ వచ్చేసింది. నేను అంటాను దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్ బట్టి వస్తుంది. క్రమశిక్షణ లేకపోతే బాధ్యత ఉండదు, బాధ్యత లేకపోతే ఇష్టానుసారంగా మనం జీవిస్తాం, ఇష్టానుసారంగా పనిచేస్తూ ఉంటాం. నువ్వు చేసే పని అది దేవుని కొరకు చిన్నదైనా పెద్దదైనా నీకు ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. అప్పుడు దాని యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. సో వెన్ యూ షో ద డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ, then God will give you the privilege. కాబట్టి మరియమ్మ విషయంలో గనక మనం గమనిస్తే అటువంటి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. పునరుద్ధాండై మొట్టమొదటి మాట ఆయన ఎవరితో మాట్లాడాడంటే మగ్దలేనే మరియతో ఆయన మాట్లాడాడు. అటువంటి గొప్ప ఆధిక్యత ఆవిడికి ఇచ్చాడు. రెండో విషయం కనుక గమనిస్తే పునరుద్ధాండైన తర్వాత ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎందుకు ఏడుస్తుందో ప్రభు తెలీదా? తెలుసా తెలీదా? అసలు దేని బట్టి ఆమె ఏడుస్తుంది? ఎవరిని బట్టి ఏడుస్తుంది చెప్పండి? ఆమె కోసం ఏడుతుందా, ప్రభు కోసం ఏడుతుందా? ఆ మాట ఆమె ఏడవడానికి కారణం ఏంటి? ఆమె కాదు. అంటే ఒక రకంగా ఆమె ఏడుపుకి కారణం ఎవరంటే ప్రభు యొక్క మరణం అనేటువంటిది, ప్రభు యొక్క సిలువ అనేటువంటిది, ఆ వారంలో జరిగినటువంటి ప్రభు జీవితంలో జరిగినటువంటి ప్రతి కార్యము కూడా కల్మినేషన్ ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరికి వచ్చి ముగించింది. సో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ దట్ వీక్, ఇట్ హ్యాస్ డిసప్పాయింటెడ్ హర్ వెరీ మచ్. ఆ వారమంతా జరిగినటువంటి సంగతులు ఎవరి గురించి? తన కుటుంబంలో కాదు, తన జీవితంలో కాదు. ఎవరి విషయంలో? ప్రభు విషయంలో ఏదైతే ఆ కార్యము జరిగిందో దాని విషయంలో షీ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. సో ఇప్పుడు ప్రభు పునరుద్ధాండైందో తిరిగి లేచిన తర్వాత ఆయన ముందు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుసు ఆమె డిసప్పాయింట్మెంట్కి కారణం ఆయనేనని. ఆయనకు తెలుసు ఆమె ఎందుకు ఏడుస్తుందో. అయినప్పటికీ ప్రభు ఏం చేశాడు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు. దాని అర్థం ఏంటి? కారణం ఎవరి నోట్లో వినాలనుకుంటున్నాడు కదా? అసలు మీకు సంగతి చెప్పనా? భూమిలో జరిగే ప్రతి అంశము ప్రభు తెలుసా తెలీదా? మరి ఇంకప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలా? ప్రార్థన ఎందుకు చేయాలి? ఆయన తెలీదా?
నువ్వు ఆయనకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా ప్రార్థన చేయడానికి? కానీ ఎందుకు ప్రభు ప్రార్థన చేయమన్నాడు? అమ్మా ఆయన తెలుసు, కానీ నీ నోట్లోనే వినాలనుకుంటున్నాడు ఆయన. హీ వాంట్స్ యూ టు ఆస్క్ హిమ్. నేను ఎందుకని చెప్పాను మొన్న గెత్సెమనే అనుభవం చెప్పాను, ఈ పాడకే మీకు ఎగిరిపోయి ఉంటుంది కదా. గెత్సెమనే అనుభవం ఏం చెప్పాను నేను? అడగండి, ప్రభు నువ్వు ఏమన్నా అడగొచ్చు, ఎంతైనా అడగొచ్చు. చేస్తాడో లేదో ఆయన ఇష్టం. చేస్తే ఓకే, చేయకపోతే ముఖం మార్చుకోమాక. అదే విధానం క్రైస్తవ జీవితంలో. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, బట్ ఇట్ డజంట్ మీన్ గాడ్ విల్ గివ్ యూ ఎనీథింగ్. నువ్వు అడిగిందల్లా ప్రభు ఇస్తాడని ఎక్కడ లేదు. కానీ అడగటం మటుకి నీ బాధ్యత. ఎందుకంటే నీ నోట్లోండి నువ్వు అడగటం అనేటువంటి ప్రభు కోరుకుంటున్నాడు. సో గాడ్ వాంట్స్ యూ టు ఆస్క్ వాట్ ఎవర్ యూ కెన్ ఆస్క్. ఏమని అడుగు ప్రభుని, ఇవ్వాలా లేదా అనేటువంటిది ఆయన ఇష్టం. కాబట్టి ఆయన ఇస్తాడో లేదో అనేటువంటి సందేహంతో నువ్వు అడగమాక. యేసు ప్రభువారే అడిగాడు. చెప్పండి, యేసు ప్రభువారు తెలుసా లేదా ఆయన చనిపోతాడన్న సంగతి? యేసు ప్రభువారు తెలుసా లేదా ఆయన సిలువ వేయబడాలన్న సంగతి? మరి ఎందుకు అడిగాడు? ప్రభా నీ చిత్తం అయితే ఈ సిలువ తీసే ప్రభాని ఎందుకు అడిగాడు? అడగనియండి, నష్టమే ఉంది. ఏమా అడగడంలో నష్టమే ఉంది? చాలాసార్లు మనం ఫీల్ అయిపోతాం, ప్రభు కంటే ముందు మనం ఫీల్ అయిపోతాం. అదేంటంటే ఎట్లా ప్రార్థన చేస్తామండి, ఎట్లా అడుగుతామండి, అడగండి. కానీ ఇవ్వకపోతే ముఖం మార్చుకోకండి. యేసు ప్రభువారు ఏం చేశాడు? అడిగాడు. దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు, అంగీకరించాడు, కానీ తిరస్కరించాడు. ఏమన్నాడు? ఇప్పుడు కాదులే అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అది ఎట్లాగా అని ముఖం మార్చుకున్నాడా? అమ్మో అది ఎట్లాగా, ఇప్పుడు నాకు చేత కాదు, నేను కంపల్సరీ ఇప్పుడు నేనేం చేయాలా, నేను సిలువ ఎక్కనెక్కను అని మారం చేశాడా? అంటే మనము ప్రభువుని అడిగే విషయంలో మనం ఏదైనా అడగవచ్చు, కానీ ప్రభువిచ్చిందే తీసుకోవాలి. అది విధేయత అంటే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారికి తెలుసు ఆమె ఎందుకు ఏడుస్తుందో, కానీ ఆయన ఏం చేశాడు? అడగమన్నాడు, అడిగాడు ఆయన. కారణం ఏంటంటే హీ వాంట్స్ టు లిజన్. మన పెయిన్ ఏంటో, ఎందుకు మనం ఏడుస్తున్నామో, లేదంటే ఎందుకు మనం ప్రశ్నిస్తున్నామో, లేదంటే ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ గుండా మనం వెళ్తున్నామో ప్రభువుకి అన్నీ తెలుసు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గరుండి వివరణ కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ అస్ టు ఆస్క్ హిమ్. సో ఆబ్వియస్గా ఇక్కడ గనక మనం గమనిస్తే యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన దేనికి ఉపక్రమించాడంటే తన మరణము ద్వారా ఆ ఎడబాటు అనేటువంటిది రావటం ద్వారా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వారిని ఆదరించడానికి ప్రభువు పూనుకున్నాడు. ఒక రకంగా గమనించాలంటే మనము పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు ఆదరణ కలిగించేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యం. నేను అంటాను, అసలు దానిలో ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా? అసలు ప్రభు వచ్చి మరియా అని పేరు పెట్టి పిలవటం. ఇప్పుడు జాగ్రత్త వినండి, చర్చిలో ఇప్పుడు మనం ఒక 200 మంది ఉన్నామో లేదా 150 మంది ఉన్నాం అనుకోండి అమ్మా. సడన్గా నేను జెర్మియా అన్నా అనుకో, జెర్మియా ఎట్లా ఫీల్ అవుతాడు? అర్థమవుతుందా? అంటే ఇంతమందిలో ఎవరు గుర్తించారు అంటే జాగ్రత్త వినండి, ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవటం అనేటువంటిది ఇట్స్ ఎ పర్సనల్ రికగ్నిషన్. అంటే యేసు ప్రభువారు మరియమ్మను ఆయన జనరల్గా అడ్రస్ చేయలా, కానీ చాలా పర్సనల్గా అడ్రస్ చేస్తున్నాడు. పేరు పెట్టి పిలుస్తున్నాడు, మరియా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. అంటే ఒక్కసారిగా ఎప్పుడైతే ప్రభువు పేరు పెట్టి పిలిచాడో అది ఆవిడ యొక్క మొరాల్ని బూస్ట్ చేస్తుంది, ఆవిడ యొక్క పెయిన్ని కంఫర్ట్ చేస్తుంది. నిజమే కదండి, ప్రభువు నన్ను పేరు పెట్టి పిలిచాడు, ప్రభువు నా స్థితిని గమనించాడు, ప్రభువు నన్ను ప్రశ్న వేస్తున్నాడు, ప్రభువు నా దగ్గరుండి సమాధానం కోరుకుంటున్నాడు.
ఇవన్నీ మన జీవితాల్లో ఏం కలగజేస్తూ ఉంటాయి? ఇట్ బ్రింగ్స్ ద కంఫర్ట్. అంటే యేసు ప్రభువారు చాలా వ్యక్తిగతంగా ఆవిడ ఏదైతే దుఃఖముతో నిండుందో ఆ దుఃఖములో ఆదరణ కలగజేసేటువంటి సందర్భములో ఆయన వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలిచి మనము ఎటువంటి స్థితి గుండా వెళ్తున్నామో అది ఆయనకు తెలుసు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం పెయిన్ గుండా వెళ్ళేటప్పుడు మనకు వచ్చేటువంటి తలంపు ఏంటో తెలుసా? నన్ను ఎవడు అర్థం చేసుకోలేడు పాస్టర్ గారు, చివరికి దేవుడు కూడా నన్ను వదిలేశాడండి. అంటే మనం ఏమనుకుంటాం? ఇంక ఈ లోకంలో మన స్థితి మన ఒక్కరి దగ్గర ఇంకెవడు తెలియదు అనుకుంటాం కదా. మన పరిస్థితి, మన పెయిన్, మన సిట్యువేషను మనకి తప్పితే ఇంకెవరికి తెలియదు. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, దేవునికి నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నావో కూలంకషంగా తెలుసు. ఆ మాటకు వస్తే ఆ స్థితిలో నీకు ఓదార్పు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సో పునరుద్ధరణటువంటి ప్రభువు మన జీవితాల్లో ఆయన కలగజేసేటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే హీ వాంట్స్ టు కంఫర్ట్ us ఇన్ ఎవ్రీ సిట్యువేషన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. అందుకనే ప్రభువు మనము ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు, ఆయనకు విడమర్చి చెప్పాలని కోరుకుంటా ఉన్నాడు. మీకు సంగతి చెప్పనా? సర్వసాధారణంగా మన హృదయము అంటే మనము వీఆర్ ఇమోషనల్ బీయింగ్స్. ఎవరు? మనుషులందరూ కూడా ఇమోషనల్ బీయింగ్స్. సో ఇమోషనల్ బీయింగ్స్లో సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పక్కన మాట్లాడేవాడు ఉండాలి. అర్థమవుతుందా? సంతోషం నువ్వు ఒక్కడే భరించలేవు. అర్థమవునా? నీకు సంతోషం వచ్చిందనుకో వెంటనే సెల్ ఫోన్ చూస్తావు. నంబర్ ఎవరికి చేస్తావు? నీ భార్యకో, నీ భర్తకో, నీ పిల్లలకో. అంటే సర్వసాధారణంగా మనకి సంతోషం వచ్చినా మనకి దుఃఖం వచ్చినా ఇండివిజువల్గా మనం దాన్ని భరించలేము, ఇండివిజువల్గా దాన్ని మనం సహించలేము. సో ఆబ్వియస్గా ఎవరైనా ఒక వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మీద కాన్ఫిడెన్స్ మనకున్నప్పుడు, ఆ వ్యక్తితో మనం షేర్ చేసుకున్నప్పుడు జరిగే మొట్టమొదటి లాభం ఏంటి? ముందు మీ భారం రిలీఫ్ అవుతుంది. అవునా కదా? ముందు సంతోషం రిలీఫ్ అవుతుంది, లేదంటే కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆ ఉబ్బుదల పోద్ది? వెన్ యూ కమ్యూనికేట్ విత్ సంబడి హూమ్ యూ లవ్. సో అందుకని నేను ఏమంటానంటే అటువంటి సందర్భంలో వాట్ ఎవర్ అది నీ ఇమోషన్ ఏదైనా కానీ, అది సంతోషమైనా అది దుఃఖమైనా, నీకు కావలసినటువంటి ఓదార్పుని ఎవరివ్వగలరు? యేసయ్య ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మరియమ్మ ఇక్కడ ఒంటరిగా నుండి ఏడుస్తున్నా, మీకు అర్థమవుతుందా? ఎవరు 10 మంది లేరు ఆమె చుట్టూతా. మరి ఒంటరిగా ఉన్నటువంటి ప్రభువు, ఒంటరిగా ఉన్న మరియమ్మ దగ్గర కూడా ప్రభువు వచ్చినప్పుడు, అంటే ఈవెన్ ద సింగిల్ పర్సన్ హీ డజంట్ నెగ్లెక్ట్. ఆయన నెగ్లెక్ట్ చేయడు, ఆయన ఆదరించడానికి ఇష్టపడతాడు. అందుకే యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కాబట్టి మన జీవితాల్లో మనకి ఆదరణ కలగజేసేది పునరుద్ధానం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎనీ అడ్వర్స్ సర్కమ్స్టెన్స్, అది పెయిన్ అయినా లేదంటే ఏదైనా కానీ, పునరుద్ధరణ అనేటువంటి ప్రభువుతో మనం పంచుకుంటే, ఆయనతో మనం మాట్లాడితే, ఆయనతో మనం స్పెండ్ చేస్తే, ఆయన మనలను ఆదరించడానికి ఇష్టపడేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎంత వ్యక్తిగతంగా ప్రభువు మనతో మాట్లాడతాడంటే నీ పేరు పెట్టి ఆయన నిన్ను పిలిచేంత వ్యక్తిగతంగా ప్రభువు మనతో మాట్లాడతాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పునరుద్ధానం వల్ల వచ్చేటువంటి ఆదరణ ఎటువంటిదంటే, నీ జీవితంలో ఏదైతే పెయిన్ గుండా వెళ్తున్నావో, ఏదంటే అల్టిమేట్గా డెత్ అనేటువంటిది నీ జీవితంలో రావటానికి అవకాశం ఉందో,
your pain and death will not have the last word in your life. మనం ఏమనుకుంటామంటే ఒక పెయిన్ రాగానే నా పని అయిపోయిందండి. మరణం రాగానే ఏమనుకుంటాం, పాస్టర్ గారు నా పని అయిపోయిందండి, ఇక నా దిక్కెవరండి? ఎవరు చెప్పారు నీ పని అయిపోయిందని? నీ పని ఇంకా మిగిలింది కాదు, నువ్వు బతుకున్నావు. నా మాట మీకు అర్థమవుతుందా? నీ పని అయిపోయి ఉంటే ఈ పాటికి ఏమైపోడు? అలా ఎవరైతే చనిపోయారో వాళ్ళతో పాటు నువ్వు కూడా చనిపోయాడు. అంటే ఇక్కడ ప్రభు యొక్క పునరుద్ధానం అనేటువంటిది మన జీవితాల్లో ఎటువంటి ధైర్యాన్ని తీసుకొస్తుందంటే, నువ్వు ఏదైతే పెయిన్ గుండా వెళ్తున్నావో, ఏదైతే డెత్ అనేటువంటిది నీ ముందు భయము కల్పించేటువంటి ఒక అంశం ఉందో, ఏదైతే ఆ పెయిన్ వచ్చినా కానీ, ఆ డెత్ అనేటువంటిది మన జీవితాల్లో సంభవించినా కానీ, మన పని అయిపోయింది అనేటువంటి భయము ఏదైతే మన జీవితాల్లో కలుగుతుందో, ఆ భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నీకు వచ్చినటువంటి పెయిన్ అయినా, నీ జీవితంలో నీకు వచ్చినటువంటి సఫరింగ్ అయినా, ఒకవేళ అల్టిమేట్గా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి డెత్ అయినా, దే డోంట్ హ్యావ్ ద లాస్ట్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. ప్రభు యొక్క పునరుద్ధానము అంత గొప్పది అనేటువంటి వాస్తవాన్ని ప్రభు తెలియచేయటానికి మొట్టమొదటిగా ఆయన ఎవరిని సంధించాడు? మరియమ్మను సంధించాడు. ఇప్పుడు రెండో వ్యక్తికి వద్దాం. రెండో వ్యక్తి ఎవరు? తోమా. తోమకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి కదా? అనుమానాలు. పోనీ నేను బయటవాడా? మినిస్ట్రీలో ఉన్నటువంటి వాడేగా. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడే కదా. ఇప్పుడు జాగ్రత్త వినండి. మరి మినిస్ట్రీలో ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా తోమా యొక్క జీవితంలో ఎందుకు అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు? చర్చికి మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? ఏమ్మా మేము చిన్నప్పుడు వెళ్తున్నామండి అంటున్నారు, కానీ చాలా మందికి ఇంకా విశ్వాసం విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి మనకి తోమాకి పెద్ద తేడా ఏం లేదు. అర్థమవుతుందా? మనం ఏమనుకోవడం, మనం ఫీల్ అవుతున్నాం మనకని తెలుసని. మనకు ఫీలింగ్లు ఎక్కువ. ఏమని? నేను చెప్పండి చర్చికి వెళ్తున్నాను, నేను ప్రతిరోజు వాక్యం చేసుకుంటూ నాకు అన్నీ తెలుసు. సో యు నీడ్ టు అండర్స్టాండ్, మన జీవితంలో కూడా ఎంతగా మనం ప్రభుతో జీవిస్తున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అన్ఆన్సర్డ్. కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతా ఉన్నాయి. ఇక్కడ గనక మనం గమనిస్తే, తోమా ప్రభు యొక్క పునరుద్ధానము అనేటువంటి ఒక ఇంక్రెడిబుల్ ఈవెంట్ని ఆయన మిస్ అయిపోయాడు కదా. సమాధి దగ్గరికి ఆయన రాలేదు, పేతురు యోహాన్ లాగా. అలానే మొదటిసారి ప్రభువు కనపడినప్పుడు మిగతా అందరు ఉన్నారు, కానీ తోమా అక్కడ లేడు. సో ఫర్ సమ్ రీజన్ తోమా పునరుద్ధానం గురించి వింటున్నాడు, కానీ పునరుద్ధానం గురించి ప్రత్యక్షంగా చూడాల. ఈ మహోన్నతమైనటువంటి పునరుద్ధానము అనేటువంటి ఈవెంట్ అంటే యేసు ప్రభువారు ఎట్లాగా రూమ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన లోపలికి నడుచుకుంటా వచ్చాడు. బహుశా శిష్యులు తర్వాత వివరిస్తున్నారు, ఇదిగో మేము ప్రభువుని చూసాము, ప్రభువు మాతో పాటు కూర్చున్నాడు, మేము ఆయనతో పాటు తిన్నాము. ఇవన్నీ చెప్తా ఉంటుంటే చూడనోడికి ఎట్లా ఉంటుంది? చూడనోడికి ఎట్లా ఉంటుంది? సో నేను చూడలేదు కదా, కాబట్టి చూడకపోతే నేను నమ్మను అనేటువంటి ఒక స్కెప్టిసిజం. ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి. తోమాకి ఒక నిక్ నేమ్ ఉంది. ఏం పేరు అది? దిదుమా అనబడినటువంటి తోమా. దిదుమా అనేటువంటి గ్రీక్ నేమ్. సో ఆబ్వియస్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, తోమా గ్రీక్ యూనివర్సిటీలో చదివాడు. ఏ ఎడ్యుకేషన్ ఆయన? గ్రీక్ ఎడ్యుకేషన్, రైట్. గ్రీక్ ఫిలాసఫీలో ప్రశ్న వేయటం అనేటువంటిది కదా. ఆ మాట ఎందుకు? ఆ మాటకు వస్తే గ్రీక్ ఎడ్యుకేషనే కదమ్మా, వరల్డ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏదైనా ఏం చెప్తారు ముందు? మీరు కంటితో చూస్తే కానీ, మీరు చేతితో తాకితే కానీ, మీరు దాన్ని అనుభవించగలితే కానీ దాన్ని రుజువు పరచలేరు. ఈ లాజిక్ కొన్ని విషయాలు బాగానే పనికొస్తుంది. ఎందుకంటే కొన్ని మన కంటికి కనపడతాయి, కొన్ని మన పదార్థాలను చేతితో తాకొచ్చు, కానీ కొన్ని నువ్వు చూడలేవు,
కొన్ని నువ్వు తాకలేవు. ఒకసారి ఇట్లానే ఒక క్లాస్ రూమ్లో ఒక ప్రొఫెసర్ గారు అన్నంట, ఏమని, అరే దేవుడిని ఎప్పుడన్నా మీరు చూసారా అన్నాడంట. క్లాస్లో అన్నట, ఎప్పుడే మేము చూడలేదండి అనంట. అరే దేవుడు ఎప్పుడన్నా మీరు ముట్టుకున్నారా అనంట. మేము ఎక్కడ ముట్టుకున్నామండి దేవుణ్ణి అన్నాడు. దేవుడు ఎప్పుడన్నా మాట్లాడగా మీరు విన్నారా అనంట. అయ్య బాబాయ్ మీ మాటలు వింటమే మాకు కష్టం, ఆయన మాటలు ఎక్కడ విన్నా కదా. స్టూడెంట్స్కి ఏది కష్టం? ప్రొఫెసర్ గారు మాట్లాడు కదా. సో అనంటే కాబట్టి ఇప్పుడు అన్నాడు, అరే మీరు దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి తాకలేదు, దేవుడు మాట్లాడగా వినలేదు కనుక దేవుడు లేడన్నాడట కదా. మనం కూడా ఇదే లాజిక్ వాడుతూ ఉంటాం. దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు చూపించు. వింటానికి బాగానే ఉంది, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు కళ్ళతో చూడని చాలా ఉన్నాయి. అప్పుడు స్టూడెంట్స్ తెలివైన విద్యార్థి లేచాడంట. అరే మీరు ఎప్పుడైనా ప్రొఫెసర్ గారి బ్రెయిన్ చూసారా అన్నాడంట. చూడలేదండి. అరే మీరు ఎప్పుడైనా ప్రొఫెసర్ గారు బ్రెయిన్ ముట్టుకున్నారా? ముట్టుకోలేదండి. కాబట్టి కంక్లూజన్ ఏంటి అంటే, ఒప్పుకుంటావా? ముందు డిబార్ చేసేస్తావు యూనివర్సిటీలో ఉండి. కాబట్టి అమ్మా, ఎడ్యుకేషన్ అనేటువంటిది కొంతవరకు యూ కెన్ అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్. సైన్స్ ద్వారా కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ యూ కెనాట్ ప్రూవ్ బై సైన్స్. సో మెనీ థింగ్స్. అంత మాత్రం చేత అది లేదు అని అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు తోమ ఎటువంటి ఎడ్యుకేషన్లో పెరిగాడు? గ్రీక్ ఫిలాసఫీలో పెరిగాడు కదా. అసలు నిజానికి వరల్డ్ ఫిలాసఫీ అంతా కూడా గ్రీక్ ఫిలాసఫీ నుండి వచ్చిందమ్మా. అసలు ఫిలాసఫీకి ఆద్యం ఎక్కడ? గ్రీక్ కల్చర్ నుండే వచ్చింది. సో ఆబ్వియస్గా అటువంటి ఎడ్యుకేషన్, అటువంటి సిస్టంలో పెరిగినటువంటి వాడు సో రేషనల్గా ఏమంటాడు? నేను చూడలేదు కాబట్టి నేను ఎట్లా నమ్మాలి? నేనంటాను, ఈ రోజున జాగ్రత్త వినండి, మనము రెండు రకాలైనటువంటి ప్రపంచాల్లో మనం బ్రతుకుతున్నాం. ఒక ప్రపంచంలో వీఆర్ ఇన్ ఏ సైంటిఫిక్ వరల్డ్ వేర్ వీ వాంట్ టు మెజర్ ఎవ్రీథింగ్ అండ్ వీ వాంట్ ఎక్స్పెరిమెంట్ అండ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని విషయంలో కూడా ఒక ఎక్స్పెరిమెంట్, ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్, ఆ ఎక్స్పెరిమెంట్ నుండి ఒక కంక్లూజన్, ఆ కంక్లూజన్లో ఉండి ఒక ప్రూఫ్, ఆ ప్రూఫ్ ద్వారా ఇదిగో ఈ ఫ్యాక్ట్ని నేను నమ్ముతున్నాను అనేటువంటి ఒక సైంటిఫిక్ వరల్డ్లో మనం బ్రతుకుతున్నాం. బట్ అట్ ద సేమ్ టైం హృదయానికి సంబంధించినటువంటి ప్రపంచంలో కూడా మనం బ్రతుకుతున్నాం. నీ ఇమోషన్స్ అనేటువంటివి హృదయానికి సంబంధించినవి. యు కాంట్ ప్రూవ్ ఎవ్రీథింగ్ సైంటిఫికల్లీ. కాబట్టి దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ని నువ్వు సైంటిఫికల్గా నువ్వు చూపించి లేదంటే కనుపరిచి నువ్వు దాన్ని రుజువు చేయనంత మాత్రం చేత దేవుడు లేడు అనుకోవటం అది నీ బుద్ధిహీనత అవుతుంది. బికాస్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఆఫ్ లైఫ్ వేర్ యూ కెనాట్ ప్రూవ్. ఏమా ప్రేమ నువ్వు ప్రూవ్ చేయగలవా? నువ్వెంత ప్రేమిస్తున్నావు ఎవరికైనా చెప్పగలవా? నువ్వంటే నాకు బోలెడంత ప్రేమ అంటే ఎంత? సో ఈజ్ దేర్ ఎనీ వే దట్ యు కెన్ ప్రూవ్? అరే నేను ఎట్లా ప్రేమిస్తున్నానో ఇదిగో నువ్వు ప్రేమను ఎట్లా రుజువు చేస్తావు? సో జీవితంలో అన్నీ నువ్వు రుజువు చేయలేవు. వాల్యూస్ని నువ్వు రుజువు చేయలేవు, ఫ్రెండ్షిప్స్ని నువ్వు రుజువు చేయలేవు, లేదంటే నీ జీవితంలో నువ్వు అవలంబించేటువంటి కొన్ని ఇమోషన్స్ నువ్వు రుజువు చేయలేవు. బట్ దట్ డజంట్ మీన్ దే ఆర్ నాట్ దేర్. సో తోమ అటువంటి కల్చర్లో వచ్చాడు. తోమ అన్నాడు, అరే బాయ్ మీరంటే తేలిగ్గా నమ్మేశారు కానీ నేనైతే నమ్మను, నాకు 3 ప్రూఫ్స్ కావాలన్నాడు. ఎన్ని ప్రూఫ్లు? ఈ 3 ప్రూఫ్లు నెరవేర్తేనే ఆయన పునరుద్ధారణ అయ్యే సంగతి నేను నమ్ముతానన్నాడు. ఏంటి ఆ ప్రూఫ్లు? మొట్టమొదటి అన్నాడు, చేతులలో మేకుల గురుతును
చూచి, నా కళ్ళతో ఏం చూడాలేను? ఆ మేకుల గుర్తులను చూడాలి. రెండోది ఏమన్నాడు? నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, అంటే ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు ఫీల్. సో నా సెన్సెస్తో నేను చూడాలి, నా సెన్సెస్తో నేను ఫీల్ అవ్వాలి, అప్పుడే నేను పునరుద్ధానాన్ని నమ్ముతాను. మూడోది ఏమన్నాడు? నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మను. నేను అంటాను, దిస్ ఈస్ ద క్రై ఆఫ్ ఎ స్కెప్టిక్ త్రూ అవుట్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్ర అంతట్లో కూడా స్కెప్టిక్ అనుకున్నటువంటి వాడు, అనుమానంతో జీవించేటువంటి వాడు, దేన్ని నమ్మలేనటువంటి వాడు ఇదే ధోరణిని అవలంబిస్తూ ఉంటాడు. నేను దేని బట్టి నమ్ముతానంటే అంటిల్ ఐ సీ అండ్ అంటిల్ ఐ ఫీల్. యేసుప్రభువారు ఈ మాట అన్న 8 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఆయన ఎంత జెంటిల్ గాడ్ అంటేనమ్మా, ఆయన తోమా దగ్గరికి వచ్చి, ఇప్పుడు చెప్పండి అయ్యా తోమా నువ్వేమన్నావు? 3 ప్రూఫ్లుగా అడిగావు కదా. ఇప్పుడు యేసుప్రభువారు సమాధానం ఏంటి? ఏమన్నాడు అక్కడ? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. అంటే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? తోమా ఏదైతే ప్రశ్న అడిగాడో, తోమా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మకపోవటానికి ఏదైతే కారణాలు ఆయన ప్రశ్నించాడో, ఎగ్జాక్ట్గా ప్రభువు అది చేయమన్నాడు. చేయమన్నాడా లేదా? అది దేవుని యొక్క కృపమ్మా. అంటే మన జీవితాల్లో మనకెక్కడైతే దేవుని మీద మనకి నమ్మకం కుదరట్లేదో, ఎక్కడైతే మనం దేవుణ్ణి నమ్మాల్సినంతగా మనం నమ్మలేకపోతున్నామో, ఎక్కడైతే దేవుణ్ణి నమ్మటానికి మన జ్ఞానము, మన తెలివితేటలు, మన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇవి ఏదైతే మనకి ఆటంకంగా ఉంటున్నాయో, వాటి విషయంలో మన అనుమానాల్ని నివృత్తి చేయటానికి యేసుప్రభువారు ఇష్టపడుతున్నాడు. నీ రేషనాలిటీని ప్రభు పక్కన పడేయట్లే. ఆ మాటకు వస్తే ప్రభు అన్నాడు, కమ్ లెట్ us రీజన్ అన్నాడు. రండి మన వివాదం మనం తీర్చుకుందాం. నిజంగా నువ్వు దేవుణ్ణి గనక జెన్యూన్గా ఆయనను నువ్వు వెతకాలనుకుంటే, నువ్వు నిజంగా జెన్యూన్గా గనక దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే, దేవుడు నీకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. తోమా ఇక్కడ జెన్యూన్గా నడుతున్నాడు. ఆయన ఏమి డూప్లికేట్ ఇది కాదు. హీ వాజ్ ఎ స్కెప్టిక్, హీ వాజ్ రైజ్ యాజ్ ఎ స్కెప్టిక్. అది ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. సో తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో నుండి అన్లెస్ ఐ సీ అండ్ అన్లెస్ ఐ టచ్, నేను చూసి నేను తాకితే కానీ నేను సాటిస్ఫై అవ్వను ఆయన పునరుద్ధరణ సంగతి అన్నప్పుడు, ప్రభువు చాలా కృపతో ఏం చేశాడంటే వచ్చి తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? తోమా చేయి పెట్టాడా? తోమా చివరికి 2 మాటలు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? నా దేవా, నా ప్రభువా. అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితాల్లో ప్రభువుతో ఎన్కౌంటర్ చాలమ్మా మనకి. మీకు గుర్తుందా? సౌలు ఎంత రోషంతో తిరిగాడు సంఘాన్ని హింసించుకుంటా. యేసుప్రభువారు కనపడంగానే వెంటనే సౌలు ఏమన్నాడు? ప్రభువా నన్ను ఏం చేయమంటావన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే అసలు దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన అనుమానాలు, మన యొక్క ఏమంటారు రేషనలిజము అన్నీ పటాపంచలిపోతాయి. బికాస్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదంటే, ఆయన దర్శించినప్పుడే నీలో ఆ చేంజ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే ఒక రకంగా ప్రభువు ఏ రకంగా అయితే చాలా జెంటిల్గా ఆ థామస్ని ఆయన ఎన్కౌంటర్ చేశాడో,
ఇంక ఇప్పుడు థామస్కి ఇంకా ప్రూఫ్లు అక్కర్లా. ప్రభు ఏ రకంగా అయితే ఆయన మాట్లాడి ఆయన దర్శించాడో ఆయన మాటే ఇప్పుడు తోమా యొక్క జీవితాన్ని మార్చేసింది. హీ రియలైజ్, ప్రభా నా ప్రశ్నలు కాదు, నువ్వు నాకు చాలు. అందుకే మారు మాట్లాడలా, నా దేవా నా ప్రభువా అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, అసలు తోమా తన ప్రశ్నలు తీరటం అనేటువంటిది కాదు, ప్రభువుని ఆరాధించేటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. వెన్ హీ ఎన్కౌంటర్డ్ జీసస్, అంటే ప్రభువు మనల్ని దర్శించినప్పుడు, ప్రభువు మనల్ని మార్చినప్పుడు, మన స్థితిలో నుండి మనము ఏదైతే ఆ బుద్ధిహీనతలో మనం ఉంటామో ఆ స్థితిని ప్రభువు మనల్ని సంధించినప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితము ఏమైతుందో తెలుసా, ఆరాధనలోకి ట్రాన్స్లేట్ అవుతుంది. అందుకే థామస్ ఇంకా తన ప్రశ్నల గురించి మాట్లాడలే, ఏం చేస్తాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, తోమా నిజమే, నువ్వైతే చూస్తే కానీ నమ్మనన్నావు, కానీ చూస్తే నమ్మేటువంటి వాడి కంటే దేవునికి ఎవరు కావాలి, చూడక నమ్మిన వారు కావాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇక్కడ కూర్చున్న మనం అందరము తోమా కంటే బెటర్. అర్థమవుతుందా? మనం ఎవరు చూసి నమ్మలే, మనం వినదాన్ని బట్టే నమ్మాం, మన దేవుని వాక్యాన్ని బట్టే నమ్మాం, మన విశ్వాసాన్ని బట్టే నమ్మాం. సో ఇప్పుడు తోమా కంటే ఎవరు బెటరు? రేపు ఉదయం పరలోకంలో తోమా కంటే ఎవరు ఫీల్ అవ్వచ్చు? రేపు పరలోకంలో తోమా కనపడగానే, హే థామస్ అడగండి. నువ్వైతే అడిగావు కదా ప్రభునే, నేను చూడు అడగకుండా ప్రభుని నమ్ముకున్నా. సి, ప్రభునందు విశ్వాసము పెట్టడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ హార్ట్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ప్రూఫ్. దేవుడు ప్రూవ్ చేసుకోగలడమ్మా, కానీ ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే మేలైంది ఏంటో తెలుసా, దేవుని మాటను బట్టి, దేవుని వాక్యమును బట్టి నువ్వు ఆయన యందు గనక విశ్వాసం ఉంచితే అప్పుడు ప్రభువు మన జీవితాల్లో అటువంటి గొప్ప మార్పుని తీసుకొని రాగలడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి రెండో మాట ప్రభు ఎవరితో మాట్లాడాడు? తోమాతో మాట్లాడు. దేని విషయంలో మాట్లాడాడు? ఆయన నమ్మిక విషయంలో మాట్లాడాడు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. మూడో వ్యక్తి ఎవరు? పేతురు అన్న. ఆల్రెడీ మొన్న సాటర్డే నేను పేతురు గురించి చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు నాకు టైం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని విషయాలు కూడా కాదు, ఓ 2-3 విషయాలు చెప్తాను, ఇంకా నాకు టైం కూడా అయిపోతుంది. ఓకే, ఇక జాగ్రత్త వినండి. మూడో వ్యక్తికి వచ్చేటప్పటికి మరియతో ప్రభు మాట్లాడాడు, తర్వాత తోమాతో ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో మాట్లాడుతున్నాడు. ఒక రకంగా మరియమ్మేమో షీ వాజ్ డీలింగ్ విత్ ద గ్రీఫ్. ఆవిడ దుఃఖముఖురాలుగా అయింది కనుక, కొంచెం తెలుగు మర్చిపోతున్నాం కదా, రైట్. సో ఆవిడ దుఃఖముతో నిండుంది గనక, ఆ దుఃఖములో తనకి ఆదరణ కావాలి గనక యేసుప్రభు ఏం చేశాడు? ఆమె దుఃఖ నివారణ కొరకు ఆమెతో మాట్లాడాడు. థామస్ ఏమో డిసప్పాయింట్మెంట్తో ఉన్నాడు. అరే నేను చూడలేకపోయాను, నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను అనేటువంటి డిసప్పాయింట్మెంట్తో. కానీ ప్రభు ఏం చేశాడు? తోమాతో మాట్లాడి ఆయన అపనమ్మికను సరిచేసి, తోమా నువ్వు నమ్మితే బాగుండేది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఎటువంటి విశ్వాసము కలిగి ఉండాలో ఆదరించి బలపరిచి తోమాని ఆ రకంగా ప్రభు నడిపించాడు. ఇప్పుడు మూడో వ్యక్తికి వచ్చేటప్పటికి ఇప్పుడు పేతురు దేంతో డీల్ చేస్తున్నాడు? హిస్ ఫెయిల్యూర్. నిజంగా ఈ మూడు సంఘటనలు మనం గమనిస్తే ఎగ్జాక్ట్గా ఏ వ్యక్తి ఏ సందర్భంలో ఎటువంటి అవసరతో ఉన్నాడో ఆ అవసరతను తీర్చడానికి పునరుద్ధరణ అయినటువంటి ప్రభు పనిచేస్తున్నాడు. అంటే వాట్ ఎవర్ యువర్ నీడ్ ఈస్ దేర్. జాగ్రత్త, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంది. మరియమ్మ నీడు వేరు, థామస్ యొక్క నీడు వేరు, పేతురు యొక్క నీడు వేరు. ముగ్గురి కూడా డిఫరెంట్ నీడ్స్. కానీ ముగ్గురి యొక్క డిఫరెంట్ నీడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రభువు పునరుద్ధానం ద్వారా ఆయన తీర్చాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే ఇక జాగ్రత్త వినండి. అంతకుముందు పేతురికి ప్రభు ఆల్రెడీ 2 సార్లు కనబడ్డాడు లేదా? ఒకసారి 11 మంది ఉన్నప్పుడు రూమ్లోకి వచ్చాడా?
వచ్చాడు. తర్వాత 12 మంది ఉన్నప్పుడు రూమ్లోకి వచ్చాడు. కాకపోతే 11 మంది ఉన్నప్పుడు రూమ్లోకి రావటం, 12 మంది ఉన్నటువంటి రూమ్లో రావటం, అప్పుడు ప్రభు ఎవరితో డీల్ చేశాడు? థామస్తో డీల్ చేశాడు. కానీ పేతురుతో మాట్లాడా? పేతురుతో మాట్లాడా? ఇప్పుడు జాగ్రత్త వినండి. పేతుర్ని ప్రభు చూశాడు కానీ, ప్రభువు పేతుర్ని చూశాడు కానీ పేతురు ఇంకా స్వస్థపరచబడలేదు తన ఫెయిల్యూర్ నుండి. ఇప్పుడు అవకాశం రానే వచ్చింది. నా పీటర్ నీడ్స్ హిస్ ఫీలింగ్, ఏమంటారు, హిస్ హీలింగ్ ఫ్రమ్ హిస్ ఫెయిల్యూర్. ప్రభు 2 సార్లు కనబడ్డాడు, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పేతురుతో. కానీ ఈసారి 3వ మట్టికి ప్రభు ప్రత్యేకంగా ఎవరితో మాట్లాడడానికి వచ్చాడు? పేతురుతో మాట్లాడు. అంటే అంతకుముందు 2 సందర్భాల్లో ప్రభువు పేతురుకి కనపడినప్పటికీ కూడా తన స్థితి విషయంలో ప్రభు వెంటనే స్పందించలేదు. అమ్మా, నా మాట మీకు అర్థమవుతుందా? మనకి ప్రాబ్లం రాగానే ప్రభు ప్రత్యక్షం అవడం. హలో, అసలు మన ఫీలింగ్ ఎట్టోడో తెలుసా? అసలు ప్రార్థన చేయగానే ముందు ప్రభు దిగొచ్చేయాల, రా దిగిరా, అది మనకున్న ఫీలింగ్. అమ్మా, అట్ట రా దిగొత్తే వచ్చేవాడు కాదు ప్రభు. ఇంకా నువ్వు కేకైతే అసలు రాడు. ఎరా నీకు నెట్ట కనబడుతున్నాను, నువ్వు కేకైతే నీకు గులాంలా కనబడుతున్నాను నువ్వు. నో, హీ డజంట్ కమ్ లైక్ దట్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 2 సార్లు ప్రభు వచ్చాడు కానీ పేతురుతో మాట్లాడా? అంటే దాని అర్థం ఏంటి? పేతురు యొక్క ప్రాబ్లం ఇంకా ప్రాబ్లంగానే ఉండిపోయింది. మీకెట్ట తెలుసు పాస్టర్ గారు? 3వసారి వచ్చేటప్పుడు సెట్టింగ్ ఏంటి? అయ్యగారు అన్నాడు, అరే 2 సార్లు ప్రభు వచ్చాడు రా. అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదురా. నేను ఎంత సీరియస్గా ప్రభు కొరకు పనిచేశాను. సరే చిన్న పొరపాటు చేశాను అనుకో, మనకి ఎప్పుడు కూడా ఎట్టో తెలుసా, మనం చేసే పనులు చాలా చిన్నగా కనపడతాయి. ఏదో చిన్న తప్పు చేశాను అనుకో, అంతలా ఆయన మరి నన్ను అంజాన్ని కొట్టాలా? నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రా. కాడికి లాభం లేదు, నేను చేపలు పట్టడానికి వెళ్తా, నాతో పట్టాను వస్తారా? రెడీ అయిపోయారు ఇంకో 6. నా మాట మీద జాగ్రత్తమ్మా, సంఘంలో నువ్వు ఒక్కడే పడిపోవు, నీతో పాటు 10 మందిని పడేస్తావు. అదే దౌర్భాగ్యం, మేము చచ్చిపోతున్నాం. నువ్వు ఒక్కడే పడిపో, నీతో పాటు 8 మంది పడిపోతారు. నీ వెనకాల తోకలుంటాయి 4, రెడీ అయిపోతాయి పడిపోవడానికి. నా మాట మీకు కదా. ఇక పేతురు అనుకున్నాడు, ఇంక 2 సార్లు ప్రభు వచ్చాడు, అరే నా బాధ ఇంక తేట్లేదురా, ఎవరితో చెప్పుకోవాలి? నేనే ఫెయిల్ అయిపోయాను, నేనేమో ప్రభు దగ్గర ఏదో చెప్పేశాను కానీ చేయలేకపోయాను, 3 సార్లు నేను తెక్కరిచ్చారు, కాబట్టి ఇక లాభం లేదులే, ఇక నేను మిర్చి పనికిరానులే, ఇక నేను ప్రభు పనికిరానులే. కాబట్టి డిసైడ్ అయిపోయాడు, ఏమన్నాడు? నేను చేపలు పట్టడానికి వెళ్తాను. మళ్ళా ప్రభు మంచి బీచ్ సెట్టింగ్ పెట్టాడు. అవన్నీ ఇప్పుడు నేను వివరించలేదు, నాకు టైం లేదు. ఇప్పుడు ప్రభువు హీ బిగిన్స్ టు స్పీక్ విత్ పీటర్. అసలు ఈసారి ప్రభువు బీచ్ మీద సెట్టింగ్ పెట్టిందే పేతురు కోసం. మళ్ళా పేతురా ఇట్ట మాట్లాడటం కాదు, ఎట్ట మాట్లాడబోతున్నాను? ఒక అధ్యాయం అంతా నీతో మాట్లాడబోతున్నాను. నవ్ ఐ హ్యావ్ టు డీల్ విత్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నువ్వు ఫెయిల్ అయ్యావో ఆ ఫెయిల్యూర్ తాలూకా ఆ క్రష్ ఏదైతే నీకుందో ఆ క్రష్లోండి నీకు హీలింగ్ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఐ నీడ్ టు షో పర్పస్ ఫర్ యువర్ లైఫ్. పేతురు ఏమనుకుంటున్నాడు? ఇక నేను పనికిరానండి మినిస్ట్రీకి, ప్రభుని అప్పగిచ్చాను కదా, లేదా ప్రభు తెలియదని నేను ముమ్మారు బొంకాను కదా, కాబట్టి ఇక నేను మినిస్ట్రీకి పనికిరాను అనుకుంటే అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు కుదరదు, నువ్వు ధిక్కరించిన మాట వాస్తవమే, నువ్వు ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవమే. అయితే ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? నీ ఫెయిల్యూర్ని గనక నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నీ జీవితానికి ఒక నూతన ఉద్దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాను. కాబట్టి పేతురు 3 సార్లు బొంకాడు కాబట్టి ప్రభు 3 సార్లు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు కదా, నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగిన తర్వాత ఇక పేతురుకి అర్థమైపోయింది, ప్రభా ఎప్పటికే నేను హర్ట్ అయ్యి ఉన్నాను, ఎప్పటికే నేను ఫెయిల్ అయ్యాను, నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను ఆడుకుంటున్నావని అని ముఖం మార్చుకోలే. వెన్ హీ కన్ఫెస్డ్ హీ స్టేట్ బిఫోర్ గాడ్. ఇప్పుడు ప్రభువు పేతురు, నవ్ ఐఎమ్ గివింగ్ యూ ఏ న్యూ పర్పస్,
రిజరక్షన్లో న్యూ పర్పస్ ఏంటి తెలుసా? నా గొర్రెలను మేపుము. నీవు యవనుడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు పేతురికి ఒక భవిష్యత్తు చెప్తున్నాడు ప్రభు. పీటర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్. పీటర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ పర్పస్ ఫర్ గాడ్. ఒక న్యూ అసైన్మెంట్ ప్రభు ఇచ్చాడు. గొర్రెలను మేపేటువంటి ఒక అసైన్మెంట్ని ప్రభు ఇచ్చాడు. సో ఇప్పుడు జాగ్రత్త వినండి. మరియమ్మని ప్రభు ఏం చేశాడు? ఆమె గ్రీఫ్లో ఆమెను కంఫర్ట్ చేశాడు. థామస్ని ప్రభు ఎట్లా సంధించాడు? తనకేదైతే హేతుబద్ధంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు బట్టి థామస్తో ప్రభు మాట్లాడటం జరిగింది. మూడోది, పేతురు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో ఆ ఫెయిల్యూర్లో ఇప్పుడు పేతురికి ప్రభువు ఒక నూతన ఉద్దేశాన్ని కలగజేశాడు. జాగ్రత్త వినండి. యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటిది మన జీవితాలకి ఏమంటారు? ఆదరణ తీసుకొస్తుంది. ఆదరణ దేని బట్టో తెలుసా? మరణము ఓడిపోయింది కాబట్టి. యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటిది మన జీవితాల్లో మనకి విశ్వాసం కలగజేస్తుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు తానేమై ఉన్నాడో నీ జీవితంలో ఆయన రుజువుపరుచుకుంటాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటిది మన జీవితాలకి ఒక ఉద్దేశాన్ని కలగజేస్తుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు ప్రభువుకు నీ వెంబడించాలో, ఎందుకు ప్రభు కొరకు జీవించాలో, ప్రభు కొరకు జీవించాలని బట్టి నీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో దానిని ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. దట్ ఈస్ వాట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. పునరుత్థానటువంటి యేసు ప్రభు వారు మన జీవితానికి ఒక మిషన్ ఇవ్వగలడు. మన జీవితానికి ఒక భవిష్యత్తు ఇస్తాడు. మన జీవితానికి ఒక నిరీక్షణ ఇస్తాడు. మన జీవితం ఏ విధంగా అర్థవంతంగా ఫలభరితంగా ప్రభు యొక్క గ్రాండ్ హిస్టరీలో ఆయన చరిత్రను నడిపించేటువంటి ఆ టైం లైన్లో మన జీవితం అనేటువంటి ఏ రకంగా ఉపయోగపడబోతుందో, ఏ రకంగా పని చేయబోతుందో ఒక నూతన ఉద్దేశాన్ని ఈ పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మనకి కలగజేయగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. పునరుద్ధానటువంటి ప్రభు వ్యక్తిగతంగా ఆయన తన ప్రజలను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. అంతకుముందు ఆయన జనసమూహాలతో మాట్లాడాడు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రభువు మరియమ్మ దగ్గరికి వచ్చి బయలుపరిచాడు. వ్యక్తిగతంగా ప్రభు తోమా దగ్గరికి వచ్చి సరిచేశాడు. వ్యక్తిగతంగా పేతురు దగ్గరికి వచ్చి ప్రభువు భవిష్యత్తు పట్ల ఒక ఆశ కలిగించాడు. భవిష్యత్తు పట్ల ఒక నిరీక్షణ కలిగించాడు. భవిష్యత్తు పట్ల ఒక భరోసా ఇచ్చాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ప్రభు మందిరానికి వచ్చావో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఈ పరిస్థితులు గనక నీ జీవితంలో ఉన్నట్లయితే, ఈ పునరుద్ధానటువంటి ప్రభువుని నువ్వు ఆశ్రయించినట్లయితే, మరియమ్మ జీవితాన్ని సంధించిన ప్రభు, తోమా జీవితాన్ని సంధించిన ప్రభు, పేతురు జీవితాన్ని సంధించిన ప్రభు మన జీవితాన్ని కూడా ఆయన సంధించడానికి ఇష్టపడుతున్నాడు, ఒకవేళ నువ్వు అనుమతిస్తే. కాబట్టి ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఉంటే ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వు పశ్చాత్తాపడి, నీ పాప విషయంలో పశ్చాత్తాపడి నువ్వు ప్రభుని అంగీకరించినట్లయితే, తోమా కంటే బెటర్ ఫెయిత్ నువ్వు చూపించినట్లయితే అది ప్రభు అప్రిషియేట్ చేస్తాడు. నువ్వు చూసి నమ్మటం కంటే చూడక నమ్మటం నీకు మంచిది గనుక, ఒకవేళ నువ్వు చూడకపోయినా ప్రభునందు విశ్వాసం ఉంచితే ప్రభు తోమా జీవితంలో పని చేసినట్లు నీ జీవితంలో పని చేయగలడు. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తావా? ఆయనను అంగీకరిస్తావా? ఒకవేళ ఆల్రెడీ మనం ప్రభుని అంగీకరించిన వాళ్ళమైతే
ఉదయకాల సమయంలో ప్రభు బల్ల తీసుకోక ముందు ఈ ముగ్గురు జీవితాలు ప్రభు మన ముందు పెడుతున్నాడు. తోమా జీవితాన్ని ప్రభు పెడుతున్నాడు. మనం విశ్వాసులుగా ఉన్నప్పటికీ అనేక సార్లు తోమాలా ప్రవర్తిస్తున్నాం. విశ్వాసులుగా ఉన్నప్పటికీ అనేక సార్లు మరియమ్మలాగా మన జీవితాల్లో గ్రీఫ్ గుండా మనం వెళ్తున్నాం, పెయిన్ గుండా వెళ్తున్నాం. మనం ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ చాలాసార్లు పేతురులాగా పర్పస్లెస్ లైఫ్స్ మనం జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ విషయంలో ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ప్రభు దగ్గర మళ్ళా మనం రీకమిట్ చేసుకుందాం. ప్రభు దగ్గర ఆయన రక్తంలో కడగబడి ఈ పునరుత్థానం ద్వారా ప్రభు నూతనంగా మన జీవితాల్లో ఏదైతే చేయబోతున్నాడో, ఏదైతే ఆయన సంధించబోతున్నాడో దాని కొరకు మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకొని ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ కుమారుని యొక్క పునరుద్ధానమును బట్టి ప్రభా మీకు వందనాలు. ఆ పునరుద్ధాన శక్తి మా జీవితాల్లో పనిచేస్తుండగా ప్రభా మా పెయిన్లో నువ్వు కంఫర్ట్ ఇచ్చేటువంటి దేవుడు, మా యొక్క అన్బిలీఫ్లో మమ్మల్ని బలపరిచే దేవుడు, గమ్యము లేనటువంటి జీవితాలకు గమ్యం ఇచ్చే దేవుడు గనుక మా జీవితాలు ప్రభా మీకు కమిట్ చేసుకుంటున్నాం. ప్రభా నాయన, మేము మీ బలలో పాలు పంపులు పొందుతుండగా నీ కుమారుని యొక్క శరీరం మా కొరకు నల్లగొట్టబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మా ఆత్మీయ జీవితాలకు స్వస్థత దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలం ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఈస్టర్.